హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రారంభం కావడం జరిగిందండి. సో మరి 12 నెలల కాలానికి అంటే 1 ఇయర్ కోర్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 2 మంత్స్ అయితే మీకు ఉచితంగా రావడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ కేవలము మే 15వ తారీఖు వరకు మాత్రమే. ఓకేనా, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని అయితే ఇక్కడ మనము ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సాధన మరియు లక్ష్యం పేరుతో ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. విజేత పేరుతో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్స్ కండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరు కూడా తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, సో నేను కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ పైన చాలా క్లియర్గా చాప్టర్ వైజ్ బిట్స్ అయితే చేస్తున్నాను. అందరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉచితంగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. క్లాసెస్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఉచితంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని సో RK-T10 మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 10వ తారీఖు 5వ నెల 2021కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే మనము చూద్దామండి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కోసము సో అకాడమీలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, నా ప్రొఫైల్ ఉంటుంది. సో అందరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది, RK-T10 ఎంటర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2021లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన వారు ఎవరు? లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఆన్సర్ ఆప్షన్ ఏ నవోమి ఒసాకా. ఓకే, వివరాలు చూద్దాం. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2021 సెవిల్లేలో జరిగింది. అయితే ఏడాది పొడవునా ఈ క్రీడల్లో సాధించిన వ్యక్తులు మరియు జట్లను గౌరవించడానికి ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డుల గురించి చూద్దాము. 2020 నాటికి 8 విభాగాలలో అవార్డులను అయితే ప్రదానం చేస్తారు. మరి రోజర్ ఫెదరర్ స్విస్ టెన్నిస్ ఆటగాడు అత్యధిక అవార్డులను సాధించిన రికార్డును అయితే కలిగి ఉన్నారు. సో అతను ఇప్పటి వరకు 6 ఓకేనా స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అయితే పొందిన ఘనత పొందారు. సో మరి ఆ సంవత్సరం ఒక పురస్కారాన్ని కూడా గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకేనా, స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. మరి లారస్ స్పోర్ట్స్ అవార్డు 2021లో క్రింది లారస్ స్పోర్ట్స్ అవార్డులు అయితే ఇవ్వబడ్డాయి చూద్దాం. నవోమి ఒసాకా టెన్నిస్ విభాగంలో జపాన్ క్రీడాకారిణి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుపొందింది. నెక్స్ట్ రాఫెల్ నాదాల్ ఓకే టెన్నిస్ స్పెయిన్ క్రీడాకారుడు స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్ బిలీ జీన్ కింగ్ టెన్నిస్ ఓకేనా జీవిత సాఫల్య పురస్కారము. FC బయర్స్ ఫుట్బాల్ జర్మనీ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ ప్యాట్రిక్ మయోమ్స్ ఓకే అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. మార్క్స్ చిలూకా స్నో బోర్డింగ్ కెనడా ప్రపంచ పునరాగమనాన్ని గెలుచుకున్నారు. కిక్ ఫేర్ చేత కిక్ ఫార్ మోర్ ఓకే ఫుట్బాల్ జర్మన్ ప్లేయర్ ఇతను స్పోర్ట్స్ ఫర్ గుడ్ను గెలుచుకోవడం అయితే జరిగింది. మో సాలా సో ఫుట్బాల్ లివర్పూల్ అండ్ ఈజిప్ట్ తరపున స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డును గెలుచుకున్నారు. లూయిస్ హామిల్టన్ ఫార్ములా 1 మెర్సిడెస్ యూకేకి చెందినవారు సో అథ్లెట్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. మరి ఈ సంవత్సరము యాక్షన్ స్పోర్ట్స్ వ్యక్తికి లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు కూడా ఇవ్వలేదండి. ఒక అవార్డు అయితే ఇవ్వలేదు, మిగతావన్నీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వన్ కరోనా తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్న రోగులకు ఆయుష్ 64 టాబ్లెట్లను ఉచితంగా అందచేయనున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఏంటండి ఆయుష్ 64? సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి అండి, ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం. ఢిల్లీలో తేలికపాటి మరియు మితమైన లక్షణాలు గల రోగులకు ఆయుష్ 64 ఉచితంగా లభిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉచిత ఆయుష్ 64 టాబ్లెట్లను పొందడానికి ప్రతినిధులు లేదా రోగులు ఆధార్ కార్డు మరియు RT-PCR పాజిటివ్ రిపోర్ట్ యొక్క మృదువైన లేదా అంటే సాఫ్ట్ కాపీ లేదా హార్డ్ కాపీతో ఈ కేంద్రాలను సందర్శించవచ్చు అంటూ మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ దేశంలో 3వ పంట కాలమైనటువంటి జాయద్ లేదా జియాద్ అంటారు లేదా జాయిద్
మరి ఈ యొక్క సీజన్లో దేశ పంట ఉత్పత్తి గణనీయంగా ఎంత మేర పెరిగింది? ఓకేనా, 3వ పంట కాలము. మరి మిగతా 2 పంట కాలాల పేర్లేంటి? సో మీ టాస్క్ ఇది కామెంట్ రూపంలో తెలియచేయండి. 3వ కాలాన్ని జియాద్ లేదా జాయిద్ అంటాము. మరి మిగతా 2 కాలాలు ఏంటి? సో మరి యొక్క 3వ పంట కాలము జాయిద్లో అత్యధిక గణనీయమైనటువంటి ఉత్పత్తి అయితే జరిగిందండి ఈ సంవత్సరము. మరి ఎంత మేర? ఆన్సర్ ఆప్షన్ సి 12.75, దాదాపు 50% హైక్ అయితే జరిగిందండి. 100%. ఇంతకుముందు 6 వరకు ఉండేది, ఇప్పుడు పెరిగింది. వివరాలు చూద్దాం. 2020తో పోలిస్తే వేసవి పంటల విస్తీర్ణం 21.58% పెరిగిందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. పెరుగుదల దాదాపు రెట్టింపైంది. వేసవి పంటలను జాయిద్ పంటలను కూడా పిలుస్తారు. మార్చి మరియు జూన్ల మధ్య వీటిని పెంచుతారు. మరి వేసవి పంటల విస్తీర్ణం ఏ విధంగా ఉంది చూద్దాం. వేసవి పంటల విస్తీర్ణము 2021లో 12.75%గా పెరిగింది హెక్టార్లు. ఓకే, 2021లో ఇది 6.45 హెక్టార్లుగా ఉంది. ఈ పెరుగుదల ప్రధానంగా మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైంది. దేశంలో పల్స్ ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వము వేసవి పంటలను ప్రోత్సహిస్తుండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వాడకానికి అనుమతించిన సినోఫార్మ్ వ్యాక్సిన్ రూపొందించిన దేశం ఏది? సినోఫార్మ్. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి అండి, చైనా. ఓకే, చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. సిన్ఫార్మ్ లేదా సినోఫార్మ్ వ్యాక్సిన్ యొక్క అత్యవసర వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇటీవల ఆస్ట్రాజెనికా, ఫైజర్, బయోఎన్టెక్, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసింది. మరి కోవిడ్-19 వ్యాక్సిన్లను WHO ఇటీవల ఆమోదం తెలిపింది. మరి ఇతర ప్రసిద్ధి చెందినటువంటి చైనా వ్యాక్సిన్ ఏంటంటే సినోవాక్ అనేది కూడా చైనానే అభివృద్ధి చేసింది. మరి సినోఫార్మ్ వ్యాక్సిన్ గురించి చూద్దాం. సినోఫార్మ్ వ్యాక్సిన్ను చైనా అభివృద్ధి చేసింది. చైనా వ్యాక్సిన్ WHO అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. సినోఫార్మ్ వ్యాక్సిన్ను కోవాక్స్ ప్రోగ్రాంలో చేర్చడానికి ఇది అనుమతించబడడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. WHO ప్రకారము సినోఫార్మ్ టీకా యొక్క సామర్థ్యము 79%. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. 2021 సంవత్సరానికి మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఏంటండి? మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేత. ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్నా సబాలెంకా అనేటువంటి క్రీడాకారిణి. వివరాలు చూద్దాం. టెన్నిస్లో ప్రపంచ 7వ స్థానంలో ఉన్న బెలారస్కు చెందిన ఆర్నా సబాలెంకా ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆష్లీ బార్టీని ఓడించి 2021 మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఈ సబాలెంకా యొక్క 10వ కెరియర్ WTA సింగిల్స్ టైటిల్, సీజన్ యొక్క 2వ WTA టైటిల్ మరియు క్లే కోర్టులో మొదటిదిగా మనం చెప్పుకోవచ్చు. మాడ్రిడ్ ఓపెన్ అనేది ప్రొఫెషనల్ WTA టెన్నిస్ టోర్నమెంట్. ఓకేనా, ఇది బహిరంగ క్లే కోర్టులలో ఆడబడుతుంది. సబాలెంకా 6-0, 3-6, 6-4 తేడాతో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బ్యాటిని ఓడించడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన ప్రముఖ శిల్పి, వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాథ మహాపాత్ర ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇటీవల మరణించారండి కోవిడ్ కారణంగా. మరి ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఆప్షన్ సి, ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, తప్పుపడింది ఇక్కడ. ఐ విల్ ఎడిట్ ఇట్. ఓకే, ఒడిషా అండి, ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించాలి. వివరాలు చూద్దాం. ప్రముఖ శిల్పి, వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాథ మహాపాత్ర కోవిడ్-19 చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒడిషా నుంచి వచ్చిన మహాపాత్రకు 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ మరియు 2013లో పద్మవిభూషణ్. ఓకేనా, ఈ పురస్కారాలు అయితే రావడం జరిగింది. కళ, వాస్తుశిల్పము మరియు సంస్కృతి ప్రపంచానికి తెలియచేసిన మార్గదర్శకత్వానికి ఈ అవార్డు అయితే లభించింది. ఓకే, నెక్స్ట్ వన్. ఎలిఫెంట్ ఇన్ ది వూంబ్. ఓకేనా, ఎలిఫెంట్ ఇన్ ది వూంబ్ అనేటువంటి పేరుతో మాతృత్వము గురించి ఆలోచించే తల్లిదండ్రుల గురించి వివరించే పుస్తకాన్ని రచించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరండి? సరైన సమాధానం ఆప్షన్ సి, కల్కి కోచ్లిన్ అనేటువంటి బాలీవుడ్ తార. వివరాలు చూద్దాం. బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ రచయితగా ఆరంగేటం చేసింది.
ఆమె మొదటి పుస్తకము ఎలిఫెంట్ ఇన్ ది ఊంబ్. ఇంకా విడుదల చేయనటువంటి ఈ పుస్తకము మాతృత్వంపై ఇలస్ట్రేటెడ్ నాన్ ఫిక్షన్ పుస్తకము. సో దీనిని వలేరియా పాలియానిస్కో వర్ణించారు. ఓకేనా. మరియు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా ప్రచురించడం అయితే జరిగింది. ఒక ఎడిటింగ్ సంస్థగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. ఓకేనా. మరి ఈ పుస్తకము గర్భం గురించి మరియు తల్లులు ఆశించే మరియు మాతృత్వం గురించి ఆలోచించే ఎవరైనా తల్లిదండ్రుల గురించి వివరిస్తుంది అంటూ ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేసి డాగే-1 అనేటువంటి ఉపగ్రహాన్ని చంద్రునిపైకి పంపిన అంతరిక్ష సంస్థ ఏంటి? అంటే ఇటీవల రూపొందించినటువంటి క్రిప్టో కరెన్సీ యొక్క డాగే-1 అంటే ఈ యొక్క ఉపగ్రహాన్ని మొత్తం కూడా దీనికి అయినటువంటి ఖర్చు మొత్తం కూడా ఈ యొక్క డాగే-1 అనేటువంటి క్రిప్టో కరెన్సీలోనే చెల్లించడం జరిగింది. ఓకే, గాట్ ఇట్. మరి ఎవరు రూపొందించారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్పేస్ ఎక్స్. ఓకేనా, ఎలన్ మస్క్ సృష్టికర్త. వివరాలు చూద్దాం. క్రిప్టో కరెన్సీతో పూర్తిగా నిధులు సమకూర్చే డాగే-1 ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ప్రయోగించనుంది. డాగే-1 గురించి చూద్దాము. సో డాగ్ కాయిన్తో చెల్లించిన మొట్టమొదటి వాణిజ్య పేలోడ్ అండి ఇది. ఓకేనా, ఉపగ్రహము 40 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని 2022లో ప్రయోగించనున్నారు. డాగే-1 అనేది రేఖాగణిత శక్తి సంస్థ యొక్క పేలోడ్. ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ మరియు కమ్యూనికేషనల్ సిస్టంతో కెమెరాలు మరియు సెన్సార్ల నుండి చంద్ర ప్రాదేశిక మేధస్సును పొందడమే ఈ సంస్థ యొక్క లక్ష్యము. ఓకేనా. మరి డాగే-1 అనేటువంటి ఈ యొక్క ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 అనేటువంటి వాహక నౌక చేత ప్రయోగించనున్నారు. ఓకేనా, ఫాల్కన్ 9. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల 1,00,000 ఏళ్ల నాటి ఆది మానవుల అవశేషాలను ఏ దేశంలో కనుగొన్నారు? 1,00,000 ఏళ్ల నాటి ఆది మానవుల అవశేషాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇటలీ. ఓకేనా. సో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి రథాలు కూడా ఇక్కడ ఇటలీలోనే కనుగొన్నారండి. సో మరి ఇటీవల 1,00,000 ఏళ్ల నాటి ఆది మానవుల అవశేషాలను కూడా కనుగొన్నారు. మరి ఇటలీలో అండి ఆన్సర్. వివరాలు చూద్దాం. ఇటలీ దేశంలో 1,00,000 ఏళ్ల నాటి ఆది మానవుల అవశేషాలు వెలుగు చూసినట్లుగా మనకైతే వార్తలు రావడం అయితే జరిగింది. సో ఆది మానవుల అవశేషాలు వెలుగు చూశాయి ఆగ్నేయ రోమ్కు 100 కిలోమీటర్ల దూరంలో. ఓకేనా. పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. శాన్ ఫెలిసే సిసేరో పట్టణంలోని గువాటారి కొండ గుహలో మొత్తము 9 మంది ఆది మానవులకు సంబంధించిన అవశేషాలను గుర్తించారు. అయితే చనిపోయిన వారందరూ వేర్వేరు కాలాలలో బ్రతికి ఉండేవారని పేర్కొన్నారు. కొన్ని ఎముకలు 50 నుంచి 68 వేల ఏళ్ళ పాతవని పేర్కొన్నారు. వీరందరూ హైనాల దాడిలో చనిపోయి ఉంటారని, హైనాలు చంపిన వారందరినీ కూడా వాటి స్థావరమైన కొండ గుహల్లోకి లాక్కొని వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్లోని హ్యాంప్షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున కౌన్సిలర్గా ఎన్నికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఓకేనా, యునైటెడ్ కింగ్డమ్లో, ఓకే, యూకేలో మొట్టమొదటి తెలుగు వ్యక్తి కన్జర్వేటివ్ పార్టీ తరపున కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఎవరండి మరి ఆయన పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎవరు? సో ముమ్మలనేని అరుణ్ గారు. ఓకేనా, ముమ్మలనేని అరుణ్ గారు తెనాలికి చెందిన వారండి. చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముమ్మలనేని అరుణ్ గారు 45 సంవత్సరాల వయసు అండి. ఈయనకి యునైటెడ్ కింగ్డమ్లోని హ్యాంప్షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఈ నెల 6న ఎన్నికలైతే జరిగాయి. 7న వెలువరించిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా అరుణ్ గెలిచారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి కౌన్సిలర్గా ఎన్నిక కావడము లేదా గెలుపొందడము విశేషము. ఈ పదవిలో అరుణ్ గారు 4 ఏళ్ల పాటు అయితే కొనసాగుతారు. ఓకే, ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. ఏటా ప్రపంచ కళా దినోత్సవము అంటే వరల్డ్ ఆర్ట్ డే ఏ రోజున గుర్తింపబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, 15 ఏప్రిల్. నెక్స్ట్ వన్. భారతదేశంలో యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రిగసిఫికేషన్ యూనిట్ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఇక్కడండి ఆప్షన్ సి, మహారాష్ట్ర. నెక్స్ట్. మార్చ్ 2021లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓకే, భువనేశ్వర్ కుమార్. నెక్స్ట్ వన్.
ఈ శాంటా అనేది ఏ సమూహం యొక్క ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఎలక్ట్రానిక్ మార్కెట్? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆక్వా రైతులు. ఓకే, ఆక్వా రైతులు. నెక్స్ట్ వన్, 88 సంవత్సరాల వయసులో ఇటీవల కన్ను మూసిన బల్బీర్ సింగ్ జూనియర్ క్రీడా వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హాకీ. నెక్స్ట్ వన్ చూద్దాం. రైతుల ఆదాయాన్ని పెంచడానికి 100 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందము కుదుర్చుకుందండి. మరి పైలట్ ప్రాజెక్టు ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేయబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఓకే, 6. నెక్స్ట్ వన్, డాక్టర్ యోగేష్ ప్రవీణ్ ఇటీవల కన్నుమూశారు. అతని ప్రఖ్యాత డాష్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, చరిత్రకారుడు. ఓకే, నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ద్వారా స్కేలబుల్, సురక్షితమైన మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లపై పౌరుల సమాజ మానసిక ఆరోగ్య శ్రేయస్సు కోసం ప్రారంభించిన మొబైల్ అనువర్తనానికి అంటే ఏంటి, మొబైల్ అప్లికేషన్ పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, మనస్. ఓకే, మనస్. నెక్స్ట్, ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించిన జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 13న సియాచిన్ వారియర్స్ బి గ్రేట్ సియాచిన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ రోజున? సో మరి ఎన్నవది ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 37వది ఇది. ఓకే, నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఆరోగ్యం మరియు పోషణపై జాతీయ డిజిటల్ రిపోజిటరీని ప్రారంభించింది. ఈ రిపోజిటరీ ఇచ్చిన పేరేంటి? ఏం పేరు పెట్టారండి దీనికి? ఆప్షన్ బి అండి, పోషణ్ జ్ఞాన్. ఓకే, సో ఇంతటితో మనము కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసాము. మెయిన్ క్వశ్చన్స్, అడిషనల్ క్వశ్చన్స్ చూసాము. ఒకసారి డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ని కూడా చూద్దాము. యాక్చువల్గా అయితే మనకు అన్అకాడమీలో 20 క్వశ్చన్స్ చెప్తున్నానండి. ఓకేనా? సో మనము యూట్యూబ్లో కేవలము 10 క్వశ్చన్స్ చూస్తున్నాము. సో ఇంకొక 10 క్వశ్చన్స్ను యాడ్ చేసి మరి అన్అకాడమీలో జీకే క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్లో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నానండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కొన్ని ఎక్కువ ఉండాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో సింధు ప్రజలకు తెలియనటువంటి లోహము ఏంటి? ఏ లోహం తెలియదండి? ఇనుము అండి. ఇనుము అనేది వారికి తెలియనటువంటి లోహంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతకు సంబంధించి ఏ ప్రదేశంలో వరి పండించిన ఆధారాలు లభించాయి? ఎక్కడ మరి? ఆప్షన్ 1 అండి, కాళీబంగన్. ఓకే, కాళీబంగన్ అనేటువంటి ప్రాంతములో. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సుర్కటూడా. ఓకే, సుర్కటూడా. నెక్స్ట్ వన్, సింధు నాగరికతకు సంబంధించిన స్థావరాల్లో అతి చిన్నది ఏది? ఏంటండి మరి? ఆప్షన్ 4, అలాదినోహ్. ఓకే, అలాదినోహ్ అనేటువంటి ప్రాంతం అతి చిన్నదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవులుగా చరిత్రకారులు దేన్ని పేర్కొన్నారు? టైడల్ ఓడరేవు అంటే అలలు ఎక్కువగా ఉండేటువంటి ఓడరేవు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లోతల్. ఓకే, లోతల్ అనేటువంటి ఓడరేవు ఏ ప్రాంతంలో ఉంది ప్రస్తుతము? ఓకేనా, ఆన్సర్ చేయండి. సింధు ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది? ఆర్థిక ఆరాధ్య జంతువు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎద్దు అండి. ఓకే, ఎద్దు అంటే ఆర్థికంగా ఏంటి? పంట పండించడానికి సహాయపడుతుంది కదండి. ఓకేనా, ఫైనాన్షియల్గా యూజ్ అవుతుంది కాబట్టి ఆర్థిక మరియు ఆరాధ్య జంతువుగా కొలిసేవారు. ఓకే, ఎద్దు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కోట గోడలు లేని హరప్పా నగరము ఏది? కోట గోడలు లేనిది. ఆన్సర్ ఆప్షన్ 1, చన్వుదారో. ఓకే, చన్వుదారో. ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మార్టిమర్ వీలర్. ఓకే, నెక్స్ట్ వన్, ఏ నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించారు? ఎవరండి? ఆప్షన్ 4, సింధు ప్రజలే అండి. ప్రపంచానికి పత్తి పంటను పరిచయం చేసినది మన సింధు నాగరికతకు సంబంధించిన వారే. ఓకేనా, నెక్స్ట్ వన్, కాళీబంగన్ అంటే ఏంటి? కాళీబంగన్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నల్లగాజు అని అర్థం. ఓకే, నల్లగాజు. సో ఫ్రెండ్స్, ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాము. చాలామంది కూడా అడుగుతున్నారు, సార్ క్విక్ రివ్యూ కంపల్సరీగా చెప్పండి అని చెప్పేసి. సో చెప్దామండి. ఓకే, నో ప్రాబ్లం. సో కొంచెం లెంత్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పడం లేదు, అంతేకాని వేరే ఏమైతే లేదు. సో చూద్దామండి, క్విక్ రివ్యూ చూద్దాం. సో అంతేకాకుండా అన్అకాడమీలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఆల్రెడీ షెడ్యూల్ చేశాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే, ఫస్ట్ డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేశాను. సో ఫాలో అవ్వండి. ఓకే, క్విక్ రివ్యూ. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2021లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు గెలుపొందారు?
స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2021 సంవత్సరానికి ఎవరండి? నవోమి ఒసాకా, టెన్నిస్ ప్లేయర్, జపానీస్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, పురుషుల విభాగంలో రాఫెల్ నాదల్కి రావడం అయితే జరిగిందండి. ఓకే, రాఫెల్ నాదల్ టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. కరోనా తేలికపాటి లక్షణాలు కలిగిన రోగులకు ఆయుష్ 64 టాబ్లెట్లను ఉచితంగా అందచేయనున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఏంటండి? ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. దేశంలో 3వ పంట కాలమైన జాయిద్ సీజన్లో దేశ పంట ఉత్పత్తి గణనీయంగా ఎంత మేర పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 12.75. నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వాడకానికి అనుమతించిన సినోఫార్మ్ వ్యాక్సిన్ రూపొందించిన దేశము? ఇంకే దేశం? చైనా. నెక్స్ట్ వన్. 2021 సంవత్సరానికి మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్న సబలెంకా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన ప్రముఖ శిల్పి, వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాథ మహోపాత్ర ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఒడిషా అండి. ఓకేనా, ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్. ఎలిఫెంట్ ఇన్ ది ఊంబ్ పేరుతో మాతృత్వం గురించి ఆలోచించి తల్లిదండ్రుల గురించి వివరించే పుస్తకాన్ని రచించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరు అంటే ఆప్షన్ సి అండి, కల్కి కోచ్లిన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచంలో మొదటిసారిగా క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేసి డాగీ-1 అనేటువంటి ఉపగ్రహాన్ని చంద్రునిపైకి పంపనున్నటువంటి అంతరిక్ష సంస్థ ఏది అంటే స్పేస్ ఎక్స్. ఓకే, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా అయితే దీన్ని పంపనున్నారు. ఇటీవల 1,00,000 ఏళ్ల నాటి ఆది మానవుల అవశేషాలు ఏ దేశంలో కనుగొన్నారంటే ఇటలీ అండి, ఇటలీ. ఓకే, నెక్స్ట్ వన్. యునైటెడ్ కింగ్డమ్లోని హ్యాంప్షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున కౌన్సిలర్గా ఎన్నికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఎవరండి? మమ్మలనేని అరుణ్ అండి. ఓకేనా, ముమ్మలనేని అరుణ్. నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. ఏటా ప్రపంచ కళా దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏప్రిల్ 15. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రిగసిఫికేషన్ యూనిట్ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఆన్సర్ మహారాష్ట్ర. మార్చి 2021లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎన్నికయ్యారంటే భువనేశ్వర్ కుమార్. ఈ షాంటా అనేటువంటి ఏ సమూహం యొక్క ప్రయోజనం కోసము భారత ప్రభుత్వం ప్రారంభించిన ఎలక్ట్రానిక్ మార్కెట్? ఎవరి కోసం అండి? ఆక్వా రైతుల కోసము. ఓకే, నెక్స్ట్. 8 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూసిన బల్బీర్ సింగ్ జూనియర్ క్రీడా వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ హాకీ. రైతుల ఆదాయాన్ని పెంచడానికి 100 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరి పైలట్ ప్రాజెక్టు క్రింద ఎన్ని రాష్ట్రాలు అమలు చేయబడుతుంది అంటే 6 అండి. మొత్తం ఎన్ని? 6. నెక్స్ట్. డాక్టర్ యోగేష్ ప్రవీణ్ కన్నుమూశారు. అతని ప్రఖ్యాత ఎవరండి? ఆప్షన్ సి చరిత్రకారుడు. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ద్వారా స్కేలబుల్, సురక్షితమైన మరియు డిజిటల్ ప్లాట్ఫామ్పై పౌరుల సమాజ మానసిక ఆరోగ్య శ్రేయస్సు కోసం ప్రారంభించిన మొబైల్ అనువర్తనానికి పేరు ఏం పేరండి? ఆప్షన్ డి మానస్. ఓకే, ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న సియాచిన్ వారియర్స్ బి గ్రేడెడ్ సియాచిన్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. మరి ఎన్నవది జరుపుకుంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 37వ. ఓకే, నెక్స్ట్. నీతి ఆయోగ్ ఆరోగ్యం మరియు పోషణపై జాతీయ డిజిటల్ రిపోజిటరీని ప్రారంభించింది. ఈ రిపోజిటరీకి ఇచ్చిన పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి పోషణ్ జ్ఞాన్. నెక్స్ట్. జీకే క్వశ్చన్స్ కూడా చూద్దాం. క్రింది వాటిలో సింధు ప్రజలకు తెలియనటువంటి లోహం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇనుము. ఓకే, ఇనుము, ఐరన్. హరప్పా నాగరికతకు సంబంధించి ఏ ప్రదేశంలో వరి పండించిన ఆధారాలు కనిపించాయి? ఆన్సర్ ఆప్షన్ 1 కాలిబంగన్. హరప్పా నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 సుర్కటూడ. నెక్స్ట్ వన్. సింధు నాగరికతకు సంబంధించిన స్థావరాల్లో అతి చిన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అలాదినోవ్. నెక్స్ట్. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడా ఓడరేవుగా చరిత్రకారులు దేన్ని పేర్కొన్నారంటే లోతల్. నెక్స్ట్ వన్. సింధు ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది అంటే ఆప్షన్ 2 ఎద్దు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కోట గోడలు లేని హరప్పా నగరం ఏది అంటే ఆప్షన్ 1 చన్వుధారో. నెక్స్ట్ వన్. ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్.
నెక్స్ట్ వన్, ఏ నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించారు? ఎవరండి? ఆప్షన్ 4 అండి, సింధు ప్రజలు. ఓకే, నెక్స్ట్, కాళీబంగన్ అంటే ఏంటి? కాళీబంగన్ అంటే నల్లగాజు అని అర్థం, నల్లగాజు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.